నమస్కారం, నా పేరు రవిశంకర్. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్లీన్ రూమ్స్ గురించి మనం మాట్లాడదాం. క్లీన్ రూమ్స్ అంటే ఎక్కడెక్కడ వాడతారు, ఎలా వాడతారు, దాని స్టాండర్డ్స్ ఏంటి, దానికి ఏం ఫిల్టర్స్ వాడతారు, దాని ఎయిర్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఓకే, ఈ క్లీన్ రూమ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ బేసిక్గా మన అట్మాస్ఫియరిక్లో సబ్ డస్ట్ ఉంది. అట్మాస్ఫియరిక్ ఎయిర్లో కంపల్సరీ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఈ డస్ట్ పార్టికల్స్ ఎంత ఉంటాయి అంటే దాని క్వాంటిటీ ఎంత ఉంటుంది అని చూస్తే అంటే దగ్గర 0.5 మైక్రాన్స్ నుంచి దానికి పైన 0.5 మైక్రాన్స్ దానికంటే పైన ఉన్న పార్టికల్స్ అంటే కంటికి కనపడినంత పార్టికల్స్ మన ఎయిర్లో తిరుగుతూ ఉంటాయి. 1 మీటర్ క్యూబ్లో 3,50,00,000 పార్టికల్స్ ఉంటాయి అన్నమాట బేసిక్ అట్మాస్ఫియరిక్ ఎయిర్లో. ఇప్పుడు అలాంటి ఎయిర్లో అన్ని పార్టికల్స్ ఉన్నాయి. ఏంటంటే మైక్రోబయాలజికల్స్ అవటం, ఏరోసోల్స్ అవటం చాలా అన్నమాట. డస్ట్ అయినా ఇవన్నీ ఏమవుతుంటే కంటామినేషన్, ఏదైనా ఫుడ్లో కనుక పడుతున్నప్పుడు కంటామినేషన్ అంటారు. బేసిక్గా ఇవన్నీ మన ఎయిర్లో ఉంటూనే ఉంటాయి. బట్ కానీ కొన్ని తయారు చేసేటప్పుడు అంటే ఎల్ఈడి టీవీస్, మానిటర్స్, తర్వాత సర్క్యూట్ బ్రేకర్స్, తర్వాత ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ తయారు చేసేటప్పుడు సమ్ స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నమాట, కంటామినేషన్ స్టాండర్డ్స్. ఇవి మెయింటైన్ చేయాలి, ఇవి ఉండకూడదు, ఇంత క్లీన్నెస్ ఉంటేనే ఇవి తయారు చేయాలి అని సమ్ ఇండస్ట్రీస్ నామ్స్ ఉన్నాయి. దానికి ఒక 3 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ క్లీన్ రూమ్లో ఈ 3 స్టాండర్డ్స్ ఏంటంటే ఒకటి ఎఫ్ఎస్ స్టాండర్డ్స్ అంటారు, ఫెడరల్ స్టాండర్డ్స్ 209E అని యుఎస్ వాళ్ళు పెట్టిన స్టాండర్డ్స్ అనమాట. తర్వాత బిఎస్ స్టాండర్డ్స్ ఉన్నాయి, బ్రిటిష్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అలాగే ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్, ఈ ఫెడరల్ స్టాండర్డ్స్ ఏంటంటే ఒక 0.3 మైక్రాన్స్ ఉన్న వారికి మన వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టారు. 0.3 మైక్రాన్స్ వరకు ఫిల్టరేషన్ చేయడానికి కోసమని ఒక స్టాండర్డ్స్ పెట్టారు. కానీ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఏంటంటే మొత్తం 0.1 మైక్రాన్స్ కూడా ఉండకూడదు, అంటే 0.1 మైక్రాన్స్ ఫిల్టరేషన్ చేసే అంత క్లీన్ రూమ్స్ కూడా ఉండాలి అని వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టారు. ఇప్పుడు బిఎస్ స్టాండర్డ్, బ్రిటిష్ స్టాండర్డ్ అంటే యూకే వాళ్ళ స్టాండర్డ్స్ మనం ఎక్కువ తీసుకోము. బట్ మనం ఇక్కడ యూజ్ చేసే స్టాండర్డ్స్ అంటే ఫెడరల్ స్టాండర్డ్స్ ఎఫ్ఎస్ 209E, అలాగే ఐఎస్ఓ క్లాస్ 0 నుంచి క్లాస్ 9 వరకు స్టాండర్డ్స్ ఉన్నాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 9 వరకు ఉన్నాయి అన్నమాట. ఈ ఫెడరల్ స్టాండర్డ్స్, ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఎక్కడ మీట్ అవుతాయి అంటే దగ్గర క్లాస్ 3, ఐఎస్ఓ క్లాస్ 3 స్టాండర్డ్స్ దగ్గర ఫెడరల్ స్టాండర్డ్స్ 1 స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ క్లాస్ 3 స్టాండర్డ్సే ఫెడరల్ స్టాండర్డ్స్లో క్లాస్ 1 అనమాట. ఆ క్లాస్ 1 అంటే క్లాస్ 10, క్లాస్ 100, క్లాస్ 1000, క్లాస్ 10,000, క్లాస్ 1,00,000 ఇలా ఉంటాయి వాళ్ళే. అంటే మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. దాని బేసిక్గా క్లాసెస్ ప్రకారం ఎంత పార్టికల్స్ ఉండొచ్చు, సపోజ్ 1 మీటర్ క్యూబ్ ఎయిర్లో ఎన్ని పార్టికల్స్ ఉండొచ్చు, అది ఎంత సైజులో ఉండొచ్చు అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని క్లీన్ రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. క్లీన్ రూమ్స్ని స్టాండర్డ్స్ పడి కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు అనమాట. ఈ ఎఫ్ఎస్ స్టాండర్డ్స్ కానీ లేకపోతే ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్ కానీ మెయింటైన్ చేయాలి. మెయిన్గా ఎఫ్ఎస్ స్టాండర్డ్ వరకు మెయింటైన్ చేస్తే అది క్లీన్ రూమ్ 3 అంటాం కదా. 3 వరకే అంటే 0.3 మైక్రాన్స్ వరకే మనం ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి. దానికంటే కిందకి వెళ్ళి ఇంకా మనం మెయింటైన్ చేయాలి అంటే నాకు 0.1 మైక్రాన్స్ కూడా ఉండకూడదు, అంత రేంజ్ వరకు మనం ఫిల్టరేషన్ చేయాలి అన్నప్పుడు ఐఎస్ఓ స్టాండర్డ్ ఉన్న క్లీన్ రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే వెంటిలేషన్, హీటింగ్, వెంటిలేషన్, యాసిడ్ స్టాండర్డ్స్కి అన్నీ ఈక్వల్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. సరేనా, మీరు డిస్ప్లేలో చూస్తూ ఉంటారు ఎంత మైక్రాన్స్ ఉంటారు అంటే క్లాస్ 1లో ఇప్పుడు సపోజ్ ఐఎస్ఓ క్లాస్ 1లో ఎన్ని మైక్రాన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉండాలి అంటే 0.1 మైక్రాన్స్ అయితే ఎన్ని పార్టికల్స్, 10 పార్టికల్స్ లేకపోతే 100 పార్టికల్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. క్లాస్ 1లో అయితే 10 ఉండాలి, క్లాస్ 2లో అయితే సపోజ్ 100 ఉండాలి, అలా వేరియేషన్ అవుతూ ఉంటాయి. అదే స్టాండర్డ్స్ ఎఫ్ఎస్ స్టాండర్డ్స్ ఏలో కూడా చూస్తే ఎఫ్ఎస్ స్టాండర్డ్ క్లాస్ 3 ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఎఫ్ఎస్ స్టాండర్డ్స్ మీకు క్లాస్ 10, క్లాస్ 100, క్లాస్ 1000 అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా రూమ్కి వచ్చేప్పటికి క్లాస్ 1,00,000 తర్వాత చూసారంటే ఇక్కడ క్లాస్ 9 అంటారు. ఆ స్టాండర్డ్ చూసారంటే ఇంకా బేసిక్గా రూమ్ ఎయిర్ అనమాట. రూమ్లో ఎంత డస్ట్ ఉంటే అంత డస్ట్ ఉన్న ఎయిర్ని చూస్తారు, బేసిక్ రూమ్స్ అవన్నీ. సరేనా, ఇప్పుడు ఫిల్టరేషన్కి వస్తాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఇంత మెయింటైన్ చేయాలి, ఇంత మైక్రాన్స్ ఉన్న పార్టికల్స్ని ఇన్ని పార్టికల్స్ మెయింటైన్ చేయాలి ఎలా చేస్తారు అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏంటంటే హెపా ఫిల్టర్స్ అంటారు, అలాగే యూఎల్పిఏ ఫిల్టర్స్ అంటారు. హెపా అంటే హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్స్, హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అంటారు. అలాగే
ఇంకోటి యూఎల్పి అంటే అల్ట్రా లో పర్టికులేట్ ఎయిర్ అంటారు. ఇప్పుడు హెచ్ఈపిఏ ఫిల్టర్స్, హెపా ఫిల్టర్స్ యూజ్ చేస్తే 0.3 మైక్రాన్స్ వరకు ఉన్న పార్టికల్స్ని ఫిల్టరేషన్ చేయగలుగుతాం. దాని కిందకి మనం వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మనం యూఎల్పిఏ ఫిల్టర్స్ని వాడాలి. యూఎల్పిఏ ఫిల్టర్స్ని వాడితే మీరు 0.1, 0.2 మైక్రాన్స్ లెవెల్లో ఉన్న పార్టికల్స్ని కూడా మీరు తొందరగా ఫిల్టరేషన్ చేయొచ్చు అనమాట. హెచ్ఈపిఏ ఫిల్టర్స్ ఆర్ యూఎల్పిఏ ఫిల్టర్స్ని యూజ్ చేస్తారు. సమ్ క్లాసెస్ మ్యాండేటరీ క్లాస్ 1 నుంచి క్లాస్ 4 దాకా ఉన్న దానికి కంపల్సరీ యూఎల్పిఏ ఫిల్టర్స్ని మీరు మ్యాండేటరీగా వాడాలి. క్లాస్ 1 నుంచి క్లాస్ 4 దాకా ఉన్న క్లీన్ రూమ్స్కి మీరు యూఎల్పిఏ అల్ట్రా లో పర్టికులేట్ ఎయిర్ ఫిల్టర్స్ని మీరు వాడాలి. మినిమం ఎఫిషియన్సీ రిపోర్టింగ్ వాల్యూ ఎంఈఆర్వి వాల్యూస్ అని చెప్పి ఒక ఫిల్టర్స్ ఉన్నాయి. ఎంఈఆర్వి అది గ్రేడ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 అలా 20 అలా గ్రేడ్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ కూడా వాడచ్చు. గ్రేడ్ ఎక్కువ వెళ్ళే కొద్దిగా ఫిల్టరేషన్ ఎక్కువ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. గ్రేడ్ తక్కువ 1, ఇప్పుడు ఎంఈఆర్వి 1 అంటే బేసిక్ ఫిల్టరేషన్, అలాగే ఎంఈఆర్వి 7 అంటే బేసిక్గా ఇంకొంచెం హై ఫిల్టరేషన్, అలాగే ఎంఈఆర్వి 18, 19 అలా ఉన్నాయి అంటే హై ఫిల్టరేషన్ అనమాట. 0.5 ఇలాంటి ఫిల్టరేషన్స్ కూడా ఇలాంటి ఫిల్టర్స్ కూడా మనం క్లీన్ రూమ్లో వాడచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్ ఫ్లోకి వస్తే ఎయిర్ ఫ్లో ఏంటంటే 2 డైరెక్షన్స్లో ఉంటాయి. బేసిక్గా ఫస్ట్ ఒక డైరెక్షన్ చూసారంటే మామూలుగా దాన్ని ఏమంటారంటే లామినార్ ఫ్లో అంటారు. ఇంకో ఫ్లో ఏంటంటే టర్బులెంట్ ఫ్లో అంటారు. లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో. ఈ లామినార్ ఫ్లో అనేది ఏంటంటే డైరెక్ట్గా మన గాలి మన మీద నుంచి డైరెక్ట్గా పడి కింద నుంచి సక్షన్ తీసేసుకుంటుంది అనమాట. పై నుంచి మనకి ఫ్రెష్ ఎయిర్ ఇస్తారు. ఆ ఎయిర్ ఏంటంటే పై నుంచి మన సపోజ్ డస్ట్ పార్టికల్స్ ఏంటంటే కిందకి వెళ్ళిపోయి కింద నుంచి అలాగే సక్షన్లో వెళ్ళిపోతాయి బయటికి. దీన్నే లామినార్ ఫ్లో అంటారు. లామినార్ ఫ్లో ఏంటంటే దాన్ని స్ట్రైట్ పాత్గా పాస్ అవుతూ ఉంటుంది ఎయిర్. అదే టర్బులెంట్ ఫ్లో అంటే మన మీద బ్లో చేసిన ఎయిర్ మళ్ళీ కింద నుంచి సర్క్యులేట్ అయ్యి ఇక్కడిక్కడే సర్క్యులేట్ అయ్యి సక్షన్ ఎక్కడి నుంచి డెలివరీ ఇస్తున్నారో దాని పక్కనే సక్షన్ ఉంటుంది, అటు పక్క నుంచి సక్షన్కి వెళ్తుంది. ఇలాంటి 2 ఫ్లోస్. ఇది కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద క్లీన్ రూమ్ కాన్సెప్ట్, ఎలాంటి కాన్సెప్ట్లో ఉండాలి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. దాని తగ్గట్టు స్టాండర్డ్ చూస్ చేసుకుని ఆ స్టాండర్డ్ తగ్గట్టు ఫిల్టర్స్ని మనం వాడాలి. ఈ ఫిల్టర్స్ ఏంటంటే బేసిక్గా క్లీన్ రూమ్ ఎవరు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళే ఈ డిజైన్ అంతా చేస్తారు అనమాట. లామినార్ ఎయిర్ ఫ్లో, లామినార్ ఫ్లో అండ్ టర్బులెంట్ ఫ్లో ఏది బేస్ చేసుకొని ఎలాగ కన్స్ట్రక్ట్ చేయాలో స్టాండర్డ్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ రూమ్ అనేప్పటికీ ఇంకోటి మెయిన్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన సూట్ డ్రెస్. క్లీన్ రూమ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ చూసారంటే క్లీన్ యాప్రాన్స్ తీసుకుంటారు. అలాగే ఆ యాప్రాన్స్ నుంచి ఏంటంటే దానికి కూడా ఫిల్టరేషన్ ఇది ఉంటుంది అనమాట. ఫిల్టరేషన్ క్లాస్ ఉంటుంది. అంటే ఎంత మైక్రాన్స్ ఉండాలి, ఎంత డస్ట్ మన బాడీలోంచి ప్రొడ్యూస్ అయ్యే సమ్ కంటామినేషన్ అంటే హ్యార్ సపోజ్ మన నోట్లోంచి వచ్చే తుప్పల్లో, మన కళ్ళల్లో నుంచి, మన జుట్టు, ఇలాంటి ప్రతి ఒక్క దాని నెయిల్స్లో ఉన్న సపోజ్ ఇక్కడ మురికి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్రతిదీ దాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. దానికోసమే క్లీన్ రూమ్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు కంపల్సరీ మన సూట్స్ కూడా ఏంటంటే యాజ్ పర్ ద స్టాండర్డ్ మనం మెయింటైన్ చేసుకోవాలి. క్లీన్ రూమ్లో ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, రాకూడదు. అలాగే క్లీన్ రూమ్లో కంపల్సరీ ఒక 12 ఎయిర్ చేంజెస్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఒక ఎయిర్ చేంజెస్ అనేప్పటికీ కంపల్సరీ ఒక 12 ఎయిర్ చేంజెస్ ఒక గంటకి ఒక 12 ఎయిర్ చేంజెస్ అన్న మన క్లీన్ రూమ్లోకి మనకి ఉండాలి. కానీ ఈ ఎయిర్ చేంజెస్ అవుతున్నప్పుడు ఎయిర్ ఏంటంటే ఫిల్టరేషన్ మెథడ్లో అవ్వాలి. ఫిల్టరేషన్ అవ్వకపోతే లోపల మళ్ళీ డస్ట్ వెళ్ళిపోయి కంటామినేషన్ అవుతుంది. చూసారా, ఇప్పుడు ఈ క్లీన్ రూమ్ కాన్సెప్ట్ అంటే బేసిక్ అది క్లీన్ రూమ్ అనేది ఏంటంటే సమ్ కంటామినేషన్ అవ్వకుండా ఉండడానికి కోసమని అది ఫార్మా అయినా ఉండొచ్చు, బయాలజికల్ ల్యాబ్స్ అయినా ఉండొచ్చు, సిఆర్టీ మానిటర్స్, ఎల్ఈడి బల్బ్స్, ఎల్ఈడి టీవీస్ రైడ్ చేసే కంపెనీస్, సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ బ్రేకర్ చేసే కంపెనీస్లో ఇలాంటి చోట మెయిన్గా ఐసోలేషన్ రూమ్స్ అంటారు. ఇప్పుడు ఈ రీసెంట్గా కరోనా వైరస్ ఐసోలేషన్ రూమ్ ఇవన్నీ ఏంటంటే క్లీన్ రూమ్ కాన్సెప్ట్స్లోనే అన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట. మనం చూసింది ఏంటంటే స్టాండర్డ్ చూసాం, బేసిక్గా ఎయిర్లో ఎంత డస్ట్ ఉంటుందో చూసాం, దాన్ని మైక్రాన్స్ లెవెల్స్లో ఎంతెంత ఉండాలి, ఎన్ని పార్టికల్స్ ఉండాలనేది చూసాం, అలాగే ఎయిర్ ఫ్లోస్ చూసాం, అలాగే మన సూట్ బేసిక్గా ఆ సూట్స్ ఎలా ఉంటాయి అనేది చూసాం. ఇదనమాట క్లీన్ రూమ్ అనేది బేసిక్ కాన్సెప్ట్. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు నైట్లీ షేర్ చేయండి, అలా కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి.